వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తానొకటి అనుకుంటే దైవం ఇంకొకటి తలుస్తుంది అన్నట్టుగా తమిళనాడులో చిత్ర పరిశ్రమలోని నటీనటులకు ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాజకీయాల్లో ప్రభావం చూపించవచ్చు అనే ఉద్దేశంతో పీకే సలహాలతోటి రాజకీయాలలో తన సత్తా చాటుకునేందుకు దళపతి విజయ్ ప్రయత్నం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. టీవీకే అనే పార్టీని పెట్టడం, దానికి సంబంధించి ఈ మధ్య కాలంలోనే పీకేని తీసుకొచ్చి అక్కడ ఒక పెద్ద సభ పెట్టడం, ఇక నెక్స్ట్ ప్రత్యామ్నాయం మా పార్టీ అని చెప్పుకుంటున్న తరుణంలో అటు విజయ్ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా పడుతుంది. అండ్ యాజ్ ఇట్ ఈజ్ స్టాలిన్ ఏవైతే హిందూ వ్యతిరేకంగా ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉంటారో విజయ్ కూడా సేమ్ అదే చేస్తున్నాడు, ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే విధంగా జాతీయవాదం కంటే. ఇక ఇక్కడ ఇంకొక అడుగు ముందుకేసి ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేసిండు. అంటే రంజాన్ రాగానే క్యాబ్ పెట్టుకోవడం, క్యాబ్ బిల్ పెట్టి ఏమంటారు రంజాన్ ఇఫ్తార్ విందులు ఇవ్వడం, ఇది మనందరం చూసినాం కదా. తాను తీసుకున్న గోతులో తానే పడ్డాడు విజయ్. ఇఫ్తార్ విందు ఇవ్వడం ద్వారా ముస్లింలందరినీ ఏకం చేసి ఓటు బ్యాంకుగా మలుచుకోవచ్చు. టీవీకే పార్టీ ఏదైతే ఆయన స్థాపించాడో ఆ పార్టీ ముస్లింలను కూడా సంతుష్టీకరణ చేస్తుంది, ముస్లింల కోసం కూడా పాటుపడుతుంది అని చూపించాలని భావించాడు. కానీ రంజాన్ మాసంలో ఆయన ఇచ్చిన ఇఫ్తార్ విందుపై సున్నీ ముస్లిం మతాధికారి ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ ఫత్వా జారీ చేశాడు. ఇది నిజంగా కూడా షాక్ అనే చెప్పచ్చు. ఏంటి అంటే ఫత్వాలో ఏం చెప్పిండంటే ముస్లిం సమాజం విజయ్ని నమ్మొద్దు. ఆయన సినిమాలు తీసిండు కొన్ని, కత్తి, బీస్ట్ ఇలాంటి వాటిలో ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించి చూపించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు రాజకీయ అవతారం ఎత్తి ముస్లింలతో సంబంధాలు పెట్టుకోవాలనుకుంటున్నాడు. ముస్లింలు ఎవరు కూడా ఆయన్ని నమ్మొద్దు, ఆయనతో ఉండొద్దు అని హెచ్చరించారు. ఇక ఇఫ్తార్ విందుకు వచ్చింది రౌడీలు వచ్చారు, ముస్లింలు కాని వాళ్ళు వచ్చారు, అసలు ఉపవాసమే ఉండని వాళ్ళని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఈయన ఇచ్చిన ఇఫ్తార్ విందు వెనక అసలు ఏంటి అనేది మీరు ఆలోచించండి అని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణల్ని టీవీకే తోసిపుచ్చింది. అవి సినిమాలు, డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేస్తాము, దీన్ని ఎలా ముడి పెడతామని. ఏదేమైనా కానీ రాజకీయ పార్టీలు ముస్లిం ఓటు బ్యాంకు కోసం రంజాన్ రాగానే నెత్తిన క్యాబ్ పెట్టుకొని ఇఫ్తార్ విందులు ఇస్తూ ఖర్జూర పండ్లు తినిపిస్తూ మొత్తానికి ముస్లిం ఓటు బ్యాంకు కోసం సంతుష్టీకరణ రాజకీయాలు చేయాలని నెత్తిన క్యాబ్ పెట్టుకొని రంజాన్ విందులు అని చెప్పి ఖర్జూరా తినిపించేస్తే వాళ్ళు బుట్టలో పడిపోతారు అనుకున్నారా? పాపం ఇటు ముస్లిం ఓటు బ్యాంకు అటు క్రిస్టియన్ ఓటు బ్యాంకు ప్రాంతీయతత్వాన్ని కలిపి పీకే నేతృత్వంలో కోడికత్తో కాలిరుగుడో సెంటిమెంట్ను రాజేసి ఎన్నో కొన్ని సీట్లు సాధించి తన సత్తా చాటాలనుకున్న విజయ్కి ఆదిలోనే హంసపాదం అన్నట్టుగా ముస్లింల నుంచి వ్యతిరేకత రావడం ఇప్పుడు పెద్ద చర్చానీయాంశంగా మారింది. మరి మీరేమంటున్నారు? అసలు టీవీకే పార్టీ ప్రభావం చూపుతుందా? దళపతి విజయ్ పార్టీ అసలు ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అనుకుంటున్నారు? అసలు గెలుచుకునే ఛాన్స్ ఉందా? ఆయనైనా గెలుస్తాడా లేదా? అసలు ఈసారి తమిళనాడు ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్, ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మన కుటుంబం ఎంత పెరిగితే అన్ని మంచి మంచి విషయాల్ని మేము ముందుకు తీసుకురావడానికి మాకు కొత్త ఉత్సాహం కూడా వస్తుంది. అలాగే ఆర్థికంగా మనం 2 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అనుకున్నాం, రీచ్ అయ్యాం. ఇప్పుడు ఒక ఆఫీస్ని పెట్టుకోవాలి అనుకుంటున్నాం. మీ అందరూ సపోర్ట్ చేస్తే ఆ కళ కూడా నెరవేర్చుకోవచ్చు. సో ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్గా నిలవండి. సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మా కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. వ్యాపార ప్రకటనల కోసం ఆర్ వాయిస్ని సంప్రదించండి. మీరు ఇచ్చే యాడ్కి తగ్గ ఖచ్చితంగా మీకు కాంటాక్ట్స్ వస్తాయండి. మా ఛానల్ వ్యూవర్షిప్ బాగుంటుంది. ప్లీజ్ యాడ్స్ ఇవ్వడం ద్వారా కూడా మీరు ఛానల్కి సహకరించిన వాళ్ళు అవుతారు. 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకుగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.